ఇది చూసిన డాక్టర్లు కూడా షాక్ అయిపోతారనమాట. ఎంత పెద్ద బాణ పొట్టైనా ఇట్టే కరుగుతుంది. మీరు 100 కేజీలు ఉన్నా సరే 45 కేజీలకైతే ఈజీగా వచ్చేస్తారు. ఉదయం ఇలా చేస్తే చాలు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇప్పుడే ట్రై చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నేను రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదని చెప్పేసి చాలామంది చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. నాకు 15 డేస్ మటు అయితే ఫీవర్ అనమాట. సో అందుకే నేను అసలు వీడియోస్ అనేది చాలా తక్కువ పోస్ట్ చేస్తున్నాను. నేను ముందు చేసి పెట్టుకున్న వీడియోస్ మాత్రమే పోస్ట్ చేశానండి. రీసెంట్ టైమ్స్లో అసలు నేను వీడియోస్ చేయలేదు. దానికి కారణం అయితే ఫీవరే. సో ఈ ఫీవర్ వల్లే నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫీవర్లే. సో అందరికీ ఫీవర్సే ఉన్నాయి. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అని అంటే, వెయిట్ లాస్ గురించి నాకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కామెంట్స్. వెయిట్ లాస్ అనేది చేయాలంటే ఏం చేయాలి, అసలు బరువు తగ్గుతామా లేదా, పొట్ట తగ్గుతుందా లేదా, ఆఫ్టర్ డెలివరీ పొట్ట వచ్చిందని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఆఫీస్లో ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం వల్ల, టెన్షన్స్ వల్ల అని చెప్తూ ఉంటారు. కొంతమంది మ్యారేజ్ ఇంకా అవ్వలేదక్క బట్ పొట్ట అనేది వస్తుంది, ఏం చేయాలి అంటే, డెలివరీ ఆఫ్టర్ పొట్ట వస్తుంది కొంతమందికి. కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు కూడా టీనేజర్స్లో పొట్ట ఎక్కువగా ఉంది, ఏం చేయాలి, బాయ్స్ అండ్ గర్ల్స్ అడుగుతూ ఉంటారు. పొట్ట బాగానున్న కొవ్వు, అలాగే శరీర భాగాల్లో ఎక్కడ కొవ్వు ఉన్న, థైస్ దగ్గర ఉన్న, హిప్స్ దగ్గర ఉన్న శరీరం మొత్తం కూడా ఉన్న పాలంగా సన్నగా మారాలంటే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి. అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్న ఇది మీరు తీసుకోగలిగితే 7 రోజుల్లోనే 120 కేజీలున్న 50 కేజీలకైతే వచ్చేస్తారు. మీరు యూస్ కోసం ఏదో చెప్తున్నారు అనుకోవద్దు. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు 10 కేజీలు అయితే 1 వీక్ వరకు తగ్గొచ్చు నిజంగా. ఈ రెమెడీ ట్రై చేసిన తర్వాత మనకున్న బెల్లీ ఫ్యాట్, పొట్ట భాగంలో ఉన్న కొవ్వు అనేది కరుగుతుంది. శరీర భాగాలు ఉన్న కొవ్వు కూడా కరిగి శరీరం అంతా చాలా సన్నగా అయిపోతుంది. చూసిన వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. అంత సూపర్గా వర్క్ అవుతుంది ఈ రెమెడీ. ఇంక లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది అల్లం అన్నమాట. 2 ఇంచులున్న అల్లాన్ని తీసుకొని అల్లం మీద పొట్టనే తీసుకోవాలి. అల్లం వల్ల మనం చాలా స్పీడ్గా వెయిట్ అనేది లూజ్ అవ్వచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అనేది కరుగుతుంది. గ్రేటర్ సహాయంతో అల్లాన్ని అయితే తురుముకోవాలి. ఇక్కడ మనకి 1 స్పూన్ వరకు అల్లం తురుము అనేది వస్తుందన్నమాట. ఈ తురుముని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మిరియాల వల్ల కొవ్వు అనేది చాలా స్పీడ్గా కరుగుతుంది. బరువు తగ్గాలి అనుకుంటే తప్పకుండా యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ మిరియాలు. తర్వాత వచ్చే వరకు దాల్చిన చెక్క, 2 ఇంచులు ఉన్న దాల్చిన చెక్కను తీసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు జీలకర్ర అనేది బరువు తగ్గడానికి, అలాగే డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. మన బెల్లీ ఫ్యాట్ని కరిగించే ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అయితే జీలకర్రేనండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. అందులో 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా, అల్లం తురుము అనమాట, 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మిరియాలు 4 నుండి 5 అనేది యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, 4 to 5 అనమాట. సో ఓకే, మిరియాలను యాడ్ చేసుకున్న తర్వాత మనం దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం జీలకర్రని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్. జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ డ్రింక్ని మనం 5 to 6 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఈ డ్రింక్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు మనకి మంచి అరోమా కూడా వస్తుందన్నమాట. సో సూపర్గా ఉంటుందండి స్మెల్ అయితే మాత్రం. ఈ డ్రింక్ తాగడానికి కూడా అంత కష్టంగా ఉండదు, చాలా సింపుల్గా తాగేయచ్చు. టేస్ట్ పరంగా కూడా సూపర్ అని చెప్పవచ్చు అనమాట. చాలామంది వెయిట్ లాస్ డ్రింక్స్ అనగానే ఎలా ఉంటాయో అని అనుకుంటూ ఉంటారు. మీరు ట్రై చేయండి, ఒక 7 డేస్ అనేది ఖచ్చితంగా మీరు బరువు తగ్గుతారు. అలాగే దీని టేస్ట్ కూడా మీకు అలవాటు అవుతుంది, నచ్చుతుంది. 5 మినిట్స్ అనేది బాయిల్ అయిన తర్వాత ఈ డ్రింక్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ డ్రింక్ హెల్ప్ అవుతుందన్నమాట, అందులో ఎటువంటి డౌటే లేదు. ఇలా మనం లెమన్ అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డ్రింక్లో హనీని కూడా యాడ్ చేసుకోండి. హనీ, లెమన్ ఈ 2 కూడా ఆప్షనల్ అండి.
సో బరువు తగ్గాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకా మంచి స్వీట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. బాగా మిక్స్ చేసుకొని ఈ డ్రింక్ని మనం తాగేసేయాలి. ఈ డ్రింక్ని మనం మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తీసుకోవాలి. కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగాలన్నమాట. కాఫీ టీ ఎలా తాగుతాం, ఎంత గోరువెచ్చగా తాగుతామో అలా అనమాట. మనం ఎంత వేడితో తాగితే అంత స్వీట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. చల్లగైన తర్వాత వెయిట్ లాస్ డ్రింక్స్ అనేది తాగకూడదండి. కొంచెం గోరువెచ్చగైనా తాగడానికి ట్రై చేయండి. ఈ డ్రింక్ అనేది తాగుతున్నప్పుడు మనకి చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఈ డ్రింక్ తాగిన తర్వాత మీరు 30 మినిట్స్ ఉండి తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది తినాలి. వెంటనే బ్రేక్ఫాస్ట్ తినొద్దు. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు 7 రోజులు తాగేటప్పటికే మీ పొట్టంతా కరుగుతుంది. మీరు చాలా సన్నగా అయిపోతారు. బెల్లీ ఫ్యాట్ అనే మాటే ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేయండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. మీరు మార్నింగ్ ఎంప్టీ స్టమక్న ఈ డ్రింక్ అనేది తాగగలిగితే మీ పొట్ట భాగానున్న కొవ్వు అనేది కరుగుతుంది. అలాగే శరీర భాగాల్లో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. మీరు చాలా సన్నబడిపోతారు. ఈ డ్రింక్ తాగిన 30 నిమిషాల తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అనేది తినాలి. అప్పుడే మీరు మంచి రిజల్ట్ అనేది చూస్తారు. డైలీ వన్స్ అనేది చేస్తే సరిపోతుందండి, ఎక్కువ కూడా కాదు ఈ డ్రింక్ అయితే. సో మీరు లేదు విపరీతంగా బరువు అనేది తగ్గాలి, స్పీడ్గా తగ్గాలి అనుకుంటే నైట్ నిద్రపోయే ముందు కూడా ఈ డ్రింక్ అనేది తీసుకోవచ్చు. బట్ నేనైతే మాత్రం మార్నింగ్ ఎంప్టీ స్టమక్న ఒక్కసారి మాత్రమే తాగుతాను. మీరు ఇంకా ట్రై చేయాలి ఎక్కువగా అనుకుంటే 2 సార్లు కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఒక్కసారి మాత్రమే సజెస్ట్ చేస్తాను. సో మనకి 2 సార్లు తీసుకున్న సూపర్ ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. బట్ అంత ఎందుకు అని చెప్పేసి నేనైతే ఒకసారి తీసుకోమని చెప్తాను. మీరు 2 సార్లు తీసుకోవాలనుకుంటే మార్నింగ్ ఒక చిన్న కప్పు, అలాగే నైట్ ఒక చిన్న కప్పు తీసుకోండి. బట్ నేనైతే ఒక గ్లాసు మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తీసేసుకొని హ్యాపీగా 30 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత నాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ అనేది తింటాను. అలాగే లంచ్ కూడా చాలా లైట్గా తినాలి. డిన్నర్ అయితే చపాతీ కానీ ఏదైనా లైక్ పుల్కా కానీ ఇవి తినాలన్నమాట నైట్ టైం కాబట్టి. లంచ్లో కూడా మనం వీలైనంతకి కూడా రైస్ క్వాంటిటీ అనేది తగ్గించి కర్రీ క్వాంటిటీ అనేది పెంచుకుంటే మనకు బాగుంటుంది. అది కూడా చాలా లైట్గా తింటే సరిపోతుంది. విపరీతమైన డైటింగ్ చేయకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా ఒక 30 మినిట్స్ వాకింగ్ చేసినా సరిపోతుంది. ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే బరువు అనేది ఈజీగా తగ్గొచ్చు. బరువు తగ్గడం అంత పెద్ద టాస్క్ ఏం కాదండి, చాలా ఈజీనే. చిన్న చిన్న టిప్స్ అనేది మనం ఫాలో అయితే సరిపోతుంది. మీరు నన్ను ఎప్పటి నుండో చూస్తున్నారు కదా, నేనైతే ఎటువంటి డైట్ చేయను, ఈ చిన్న చిన్న టిప్సే ఫాలో అవుతాను. బట్ నేనైతే స్లిమ్గా ఉన్నాను కదా, మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారు. ఎంత బరువు ఉన్నా వారంలో విపరీతంగా సన్నబడిపోతారు. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.